Ready to move in premium triplex villas at Kollur APR Projects. నమస్తే, నేను వెంకట్ సుమన్ టీవీ బైన్సా. ప్రస్తుతం మనం బైన్సా పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారి వద్ద ఉన్నాం. ముఖ్య విషయం ఏంటంటే ప్రస్తుతం రాబోయే రోజులు వేసవి కాలం కాబట్టి ఈ వేసవిలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వడదెబ్బలు రాకుండా కానీ ఇంకా ఏవైనా రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ సమ్మర్లో హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే, నేను డాక్టర్ రామకృష్ణ గౌడ్, ఆరోగ్య భారతి ప్రాంత సంయోజక్. మనకు ప్రతి సంవత్సరం ఎండలు పెరుగుతూనే ఉంటున్నాయి. అయితే దీనికి ప్రజలు ముఖ్యంగా ఈ ఎండ వేడి సన్స్ట్రోక్ కానీ మనం ఎండ దెబ్బ అంటాం, ఇది తలగకుండా ఉండడానికి ముఖ్యంగా మధ్యాహ్నం టైంలో ఎక్కువగా బయటకు వెళ్ళకుండా చూసుకోవడం అన్నిటికన్నా శ్రేయస్కరం. అదేవిధంగా చిన్నపిల్లల విషయానికి వచ్చినట్టయితే వేసవి కాలంలో ఈ వామిటింగ్ మోషన్స్ అని అవుతుంటాయి, అంటే వాంతులు అవడం విరేచనలు అవడం అవుతుంది. అప్పుడు మనం వెంటనే శ్రద్ధ తీసుకొని ఓఆర్ఎస్ తాగించడము, సంబంధిత పిల్లల డాక్టర్ చూయించుకోవడం తొందరగా చేయాలి. లేకుంటే మనకు తెలుసు మన శరీరంలో బ్రెయిన్లు కానీ మన వైటల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ కానీ లంగ్స్ కానీ ఈవెన్ బోన్ కానీ బ్లడ్లో కానీ ఇవన్నీ కూడా వాటర్ కంటెంట్తో నిండి ఉంటాయి. దాదాపు బ్రెయిన్లో అయితే 90% కన్నా ఎక్కువగా మనకు నీరుతోటే ఉంటుంది. మనం ఒక మసల్ ఏదన్నా మనం పని చేయాలన్నా ఎండాకాలము మనం తొందరగా పని చేయకపోవడానికి మనకు చేయడానికి ఆసక్తి ఎందుకు ఉండదంటే మన మసల్లో ఉన్నటువంటి వాటర్ తగ్గిపోయినప్పుడు దాదాపు 73% వాటర్ మసల్లో ఉంటుంది. అదే బ్లడ్లో అయితే గుండెకి సంబంధించి 83% ఉంటుంది. బొక్క అంటే మన ఎముకలలో 22% వాటర్ కంటెంట్ ఉంటుంది. మరి ఈ వాటర్ కంటెంట్ డిహైడ్రేషన్ అంటే ఈ ఎండాకాలంలో నీరు తక్కువ తీసుకోవడం వల్ల లేదా ఈ ఎండలో తిరగడం వల్ల ఈ వేడితోటి నీటి శాతం తగ్గిపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు డెవలప్ అవుతూ ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ 2 నుంచి 3 లీటర్లు, ఒకవేళ మీ గుండె జబ్బులు కానీ ఏదైనా కిడ్నీ జబ్బులు లేనట్టయితే ఒక 3 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన శరీరం అంతా నీటితో నిండి ఉన్నది. ఈ సమ్మర్లో స్పెషల్గా మనకు దప్పిక అయినా కాకుండా మనం నీళ్లు తీసుకునే ప్రయత్నం చేయాలి. అంటే దప్పిక అయినప్పుడే నీళ్ళు తీసుకుంటా అన్నది ఈ సమ్మర్లో మాత్రం అలా మీరు అశ్రద్ధ చేయకూడదు. నీరు సమయానుకూలంగా అవసరాన్ని బట్టి నీరు తీసుకున్నప్పుడే మన శరీరము అవయవాలు కానీ కరెక్ట్గా పనిచేయగలుగుతాయి. ముఖ్యంగా బ్రెయిన్ విషయంలో ఈ మధ్య ఈ డిహైడ్రేషన్ చూడండి, నీరు తక్కువగా ఉండడం వల్ల ముందు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి ఈ కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ ఫాగ్ అంటారు. బ్రెయిన్ ఫాగ్ అంటే అసలు అన్నీ గుర్తున్నట్టే ఉంటాయి, గుర్తుకు రావు. అదేవిధంగా ఈ మధ్య ఈ డిహైడ్రేషన్ తోటి ప్రభావం బ్రెయిన్ మీద పడి నరాల మీద పడి చాలా మటుకు కేసెస్ మనకు బయటకు వస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ నీరు తీసుకోవడం అనేది సమ్మర్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అనుకోకుండా ఏదైనా పొలం భూమిలో కానీ పనులు చేసుకునే సమయంలో అనుకోకుండా ఇలాంటి వడదెబ్బ కానీ వేసవి దెబ్బ అనేది తగిలినప్పుడు తక్షణమే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు డాక్టర్ అంటే మనకు అందుబాటులో ఉండడు కాబట్టి అప్పుడు ఆ వ్యక్తికి చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఒకసారి వివరించండి. డిహైడ్రేషన్ మనిషిలో ఉన్నటువంటి లవణాలన్నీ తగ్గిపోయినట్టు మనకు పూర్వం నుంచే మనకు ఆరోగ్య శాఖ కానీ మిగతా పెద్దలు కానీ మనకు దీనిపైన అనేకంగా మనకు సూచనలు సలహాలు ఇచ్చున్నారు. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఏదైతే అంటారో అది మనం ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. ఒక గ్లాసు నీళ్ళలో చెంచాడు షుగరు, చిటికెడు ఉప్పు వేసి కలిపేసి ఈ వాటర్ ఇచ్చినట్టయితే, ఓఆర్ఎస్ ఇచ్చినట్టయితే 90% ఆయనకు రిలీఫ్ పొందుతారు. అందుకే మనం పూర్వీకులు మన ఇంట్లోకి ఎవరైనా రాగానే ఫస్ట్ నిమ్మకాయ షర్బత్ దాపేది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, దాంట్లో షుగర్ వేసేవాళ్ళు, ఉప్పు వేసేవాళ్ళు కాబట్టి ఓఆర్ఎస్ ఉంటుండే. పూర్వంలో నుంచి కూడా బంధువు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఎండాకాలంలో స్పెషల్గా ఓఆర్ఎస్ లాగానే పనిచేసేటువంటి నిమ్మరసాన్ని మనం కూడా ఎక్కువగా తీసుకున్నట్టయితే ఈ వడదెబ్బ నుండి మనం బయటపడవచ్చు. అదేవిధంగా ఈ సమ్మర్లో ఏదైతే వీక్నెస్ జనరల్ బాడీ పైన ఉండే ప్రభావం ఉందో అది దాని నుంచి మనం బయటపడవచ్చు. ఈ వడదెబ్బకు వేసవిలో మనం తట్టుకోవాలంటే కంపల్సరీగా నీటిని ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తీసుకుంటేనే మనకు ఈ వేడి బారి నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు అయితే చెప్తున్నారు. అదేవిధంగా మనం వేసవిలో ఎక్కువగా బయట తిరిగినట్టయితే, ఎండలో బాగా తిరిగినట్టయితే మనకు వడదెబ్బ తగిలింది అని తెలుసుకోవడానికి ఎలాంటి సిమ్టమ్స్ మన పైన కనిపిస్తుంటాయి అవి ఒక్కసారి ప్రజలకు తెలియజేయండి సార్. ఈ ఎండలో వెళ్ళినప్పుడు కానీ లేకుంటే కంటిన్యూస్గా మనం నీరు తీసుకోకపోవడము, పని చేయడం వల్ల కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సన్ స్ట్రోక్ అని మనం అంటాం. అప్పుడు ఆ సమయంలో ఏమవుతుందంటే మనిషి డిహైడ్రేట్ అయ్యి నాలుక తడిబారిపోవడాలు,
అదేవిధంగా ఆయన యొక్క మెంటల్ అబిలిటీ ఏదైతే ఉంటుందో అంటే గుర్తుపట్టడం చేయడం అవన్నీ ఉండకుండా కొద్ది స్తబ్దంగా అయిపోయి ఉంటాడు. ఒక్కోసారి ఈ డీహైడ్రేషన్ ఎక్కువైనప్పుడు చక్కెర వచ్చి కింద పడడాలు అవి కూడా అవుతుంటాయి. ముఖ్యంగా మనం గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడు నీరు ఎక్కువగా తీసుకోవడము, ఎవరైనా సడన్గా పడిపోయినప్పుడు ఆయన యొక్క కండిషన్ పైన మనం దృష్టి పెట్టి ఒకవేళ వేడిగా ఉన్నట్టయితే కూల్ ప్రాంతానికి ఆయన తీసుకెళ్ళి పడుకోబెట్టడము, గాలి ఊపడము, చల్లగా చేయడము, చల్లని ప్లేస్కు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలి. డీహైడ్రేషన్తో ఈ హైపోవోలిమిక్ షాక్ అంటే నీరు తగ్గిపోయి బీపీ డౌన్ అయిపోవడాలు కానీ అవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఎమర్జెన్సీలో. అటువంటప్పుడే మన ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వెంటనే సంబంధిత దగ్గరలో ఉన్న ఆసుపత్రి తెలిసి ఆయనకు ఈ సలైన్స్ కానీ ఐవి ఫ్లూయిడ్స్ కానీ పెట్టించినట్టయితే తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది.